అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయింటుంది కదా. రీసెంట్గా నైకాల నుంచి కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను అనమాట. అవి అన్బాక్సింగ్ ఎప్పుడు చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు నాకు ఆ ప్రోడక్ట్స్ అవసరమైనాయి అనమాట. సో అట్లా చేసేటప్పుడు వై నాట్ టేక్ అ వీడియో అని అలానే ఉంచేసాను అనమాట. సో ఈ రోజు టైం కుదిరింది ఆ వీడియో చేయడానికి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తా అంటే కనుక ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే నైకాలో ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్స్ కొన్నాను అనమాట. అన్ని ఎసెన్షియల్స్ కొన్నాను. సో నాకు ఫ్రీ గిఫ్ట్స్ ఏమొచ్చాయి, సో ఏమేమి ఆర్డర్ చేశాను, అండ్ ఎసెన్షియల్స్ 10K ఎసెన్షియల్స్ ఏముంటాయని ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు. సో వీడియోలోకి వెళ్ళి చూసారంటే కనుక అర్థమైపోతుంది అనమాట. సో ఏమేమి ఆర్డర్ చేశాను కూడా చూపిస్తాను నేను. సో దిస్ ఈజ్ వన్. ఇది ఒక పెద్ద డబ్బా అనమాట. ఈ డబ్బా ఫస్ట్ ఓపెన్ చేద్దాము. ఆ తర్వాత ఇంకొక డబ్బా ఉంది. సో ఇది ఇదనమాట. సో ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఇప్పుడు నా బర్త్డే మంత్ కాబట్టి నాకు బర్త్డే గిఫ్ట్ కూడా వచ్చిందనమాట. 900 రూపీస్ వర్త్ కే బ్యూటీ వాళ్ళ లిప్ టింట్ పంపించున్నారు. సో దట్ ఈస్ ఇట్. లైక్ దాని గురించి కూడా ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. సో లెట్స్ ఓపెన్ స్లోగా. ఫస్ట్ వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ ఏది వచ్చిందో చూపించేస్తా. సో నా బర్త్డే గిఫ్ట్ అయితే ఇదనమాట. సో వాళ్ళది కే బ్యూటీ వాళ్ళది లైక్ లిప్ టింట్ అనమాట. ఎన్రిచ్డ్ విత్ గ్రేప్ సీడ్ ఆయిల్, రెడ్ రాస్బెర్రీ అనమాట. అండ్ ఇది వచ్చేసి జస్టీ అనే షేడ్లో ఉన్న లిప్ టింట్. ఈ కలర్ నేనైతే చచ్చినా చూస్ చేసుకోను. అండ్ మనకి చాయిస్ ఉండదు కాబట్టి వాళ్ళు పంపించారు కాబట్టి అదనమాట. సో ఇట్లా ఒక హార్ట్ సింబల్ లాగా ఉంటుంది అనమాట అది అప్లికేటర్. సో అదైతే ఇలా ఉందన్నమాట. షేడ్ వేసుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. లిప్ టింటే కాబట్టి లిప్స్టిక్ అయితే నాకు అస్సలు సెట్ అవ్వదు ఈ కలరు. సో లిప్ టింటే కాబట్టి ఇలా లైట్గా ఇట్లా స్మడ్ చేసి వేసుకుంటే కొంచెం టింట్ అనేది బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్. సో ఒక ఆర్డర్ అనేది లేదు, ఎందుకంటే ఇప్పుడే అన్నీ అన్బాక్సింగ్ చేస్తున్నా కాబట్టి. సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది అనమాట. సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఫస్ట్ వచ్చేసి ఆర్డినరీ వాళ్ళది గ్లైకాలిక్ యాసిడ్. లైక్ ఇది చాలా మంది చెప్తా ఉన్నారు కదా, ఇది చాలా బాగుంటుంది అనేసి. సో గ్లైకాలిక్ యాసిడ్ ఇది వచ్చేసి నేను ఎక్కడ వాడదాం అనుకుంటున్నా అంటే బంపీ ఏరియా ఉంటుంది కదా, ఇట్లా హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద ఇట్లా స్ట్రాబెరీ స్కిన్ అది ఇది అంటారు కదా, దానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పారు. అండ్ నేను పెద్దదైతే ఆర్డర్ చేయలేదు అనమాట, చిన్నది ఆర్డర్ చేశాను. సో దిస్ ఈజ్ దట్. ఇదనమాట గ్లైకాలిక్ యాసిడ్. దీన్ని ఇట్లా తీసి ఒకవేళ కాటన్ ప్యాడ్ ఉంటే కాటన్ ప్యాడ్లో వేసుకొని చేసుకోవచ్చు అనమాట. లేకుంటే నార్మల్గా ఒకవేళ నేనైతే ఇంతవరకు ఇది వాడి ఒకవేళ ఎలా ఉందో మీకు చెప్తాను. ఒకవేళ మీరు ఎవరైనా వాడాలంటే కనుక యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్. అందుకే నేను చిన్నది కొన్నాను అనమాట. ఇది ఇంకా పెద్ద సైజ్ వస్తుంది, ఇంకొక బాటిల్. కూడా నా ఈ వీడియో చూస్తా అంటే కనుక నేను ఏది చెప్తే అది కొనకండి. ఒకవేళ మీరు ఎవరైనా చూస్తే ఈ వీడియో కనుక మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని లేకపోతే ఏదైనా చిన్నది తీసుకొని అప్పుడు వాడి అప్పుడు కొనుక్కోండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే మీ స్కిన్ మీద అప్లై చేస్తున్నారంటే కనుక ప్యాచ్ టెస్ట్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ మీకు నచ్చితేనే కొనండి, లేకపోతే అస్సలు కొనకండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇది ఆర్డినరీ వాళ్ళది గ్లైకాలిక్ యాసిడ్ అన్నమాట. ఇదైతే ఫేస్ మీద అప్లై చేయాలని అస్సలు అనుకోవట్లేదు ఫస్టే. సో బాడీ మీద అప్లై చేసి ఒకవేళ బాడీకి మంచి రిజల్ట్స్ వస్తే ఆ తర్వాత ఫేస్ మీద అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి అన్నమాట చాలామంది స్కాల్ప్ అప్లై చేసుకుంటారు. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి వర్క్ అయిందంటారు. కొంతమంది అండర్ ఆర్మ్స్కి అప్లై చేసుకుంటారు, కొంతమంది ఎంటైర్ బాడీకి అప్లై చేసుకుంటారు. సో ఇట్స్ అప్ టు దెమ్ అనమాట. సో నేనైతే అవుట్కన్నిటికి అప్లై చేసుకోదలుచుకోలేదు ప్రస్తుతానికి. నా ఫేస్ మీద లైట్గా ఇట్లా డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ అయితే ఉంది కదా, దానికైతే ఇది గ్లైకాలిక్ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం అనమాట. ఇది వచ్చేసి ఆల్ఫా ఆర్బుటిన్ ఉందంట, కోజిక్ యాసిడ్ ఉందనమాట, నయాసినమైడ్, డే ప్లస్ నైట్ ఎప్పుడైనా వాడచ్చు దీన్ని. సో డర్మటాలజికలీ టెస్టెడ్, పారాబిన్ అండ్ SLS ఫ్రీ. సో ఇది వచ్చేసి డర్మాకో వాళ్ళదనమాట. నా దగ్గర ఇంతవరకు డర్మాకో వాళ్ళది ఏ ప్రోడక్ట్స్ లేదనమాట. చాలా రివ్యూస్ అయితే చదివాను నేను. సో కాబట్టి ఫస్ట్ టైం ఇది కూడా కొంటున్నాను. ఇదైతే ఫేస్ మీద అప్లై చేయడానికి కొన్నాను అనమాట. సో ఈసారి నేను కొన్నప్పుడు నాకేం ఆఫర్స్ ఏమి ఎక్కువ పడలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏం ఆఫర్స్ లేవు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నైకా బర్త్డే మంత్ అంట, 13th బర్త్డే అంట నైకాది. సో ఇప్పుడు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా వస్తాయని విన్నాను అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడు వెళ్ళి పర్చేస్ చేయాలనుకుంటే కనుక వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడారా అనేది నాకు కమెంట్ చేయండి. నాకైతే ఇది కొత్త ప్రోడక్ట్ అనమాట. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది, గ్లాస్ డబ్బాలో ఉంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో గ్లాస్లో ఉందనమాట. అండ్ ఇట్లా డ్రాపర్ ఉంది. చిన్నప్పుడు చిన్నపిల్లలకి మందు పోస్తాం కదా, సో అట్లా ఆల్ఫా ఆర్బిటిన్ అనేది ఇట్లా డార్క్ స్పాట్స్కి, పిగ్మెంటేషన్కి,
వీటికి బాగా వర్క్ అవుతుందని విని కొనుక్కున్నాను అనమాట. సో ప్రస్తుతానికి నేను ప్లమ్ వాళ్ళది రైస్ టోనర్ ఒకటి ఉంటుంది కదా, అది వాడుతున్నా. ఎందుకు అది వాడిన తర్వాతనే నాకు ఇట్లా డార్క్ స్పాట్స్ రావడం, చిన్న చిన్న బంప్స్ రావడం ఫేస్ మీద అని అనుకుంటున్నాను. నేను ఒక 2 ప్రోడక్ట్స్ వాడాను అనమాట కొత్తవి. సో ఆ 2 ప్రోడక్ట్స్ ఏంటివి దాని గురించి ఒక వేరే వీడియో చేస్తా. 2 ప్రోడక్ట్స్ వాడిన వెంటనే నాకు రియాక్షన్ వచ్చేసింది ఫేస్ మీద. ఆ 2 ప్రోడక్ట్స్లో ఏదో ఒక ప్రోడక్ట్ నాకు ఫేస్కి సూట్ అవ్వలేదన్నమాట. కాబట్టి రీసెంట్గా ప్లమ్ది అయితే మానేశాను. అయిపోయిందనమాట ఆల్మోస్ట్, అంటే మనం వదిలేం కదా అట్లా. సో అయిపోయిందనమాట. సో ఇంకేదైనా టోనర్ వాడదాము, ఇంకేదైనా కొందాము అనుకున్నప్పుడు చాలామంది సజెస్ట్ చేశారు అనమాట హైఫెన్ వాళ్ళది. సో హైఫెన్ ఇస్ లైక్ ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, ఒక సెలబ్రిటీ బ్రాండ్. సో చాలా బాగుందని కూడా విన్నా. సో ఇది వచ్చేసి వాళ్ళ టోనర్ అనమాట. సో వీటన్నిటి మీద నాకు ఒక లైక్ 5% 10% డిస్కౌంట్ వచ్చింది అంతే, ఎక్కువైతే డిస్కౌంట్ రాలేదనమాట. సో ఇది వచ్చేసి హైడ్రేటింగ్ సెరమైడ్ టోనర్ ఎసెన్స్ అనమాట. సో ఇది నేను ఎందుకు కొన్నానంటే ఇది చాలా హైడ్రేటింగ్ ఉంటుంది ఫేస్ మీద. నాది వచ్చేసి డ్రై స్కిన్ కాబట్టి ఒక ఎడారిలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నా స్కిన్. స్నానం చేసి వచ్చిన వెంటనే, ఫేస్ వాష్ చేసి వచ్చిన వెంటనే ఇదేంటి ఇంత గలీజ్ అంటే ఇట్లా నవ్వినా ఇట్లా ఇక్కడంతా ఇట్లా ఏమంటారు దాన్ని చీలిపోయినట్టు అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట నా ఫేస్ నాకు నార్మల్గా. సో కాబట్టి ఇది చాలా హైడ్రేటింగ్ ఉంటుందని విన్నాను కాబట్టి కొనుక్కున్నాను అనమాట. అండ్ దీది కూడా రివ్యూస్ చూసే కొన్నాను. ఈసారి చాలా ప్రోడక్ట్స్ కొత్తగా కొన్నాను అనమాట, ట్రై చేద్దామనేసి. ఇది వచ్చేసి ఇట్లా అప్లై చేసుకో. సో ఇట్స్ లైక్ మిల్క్ కన్సిస్టెన్సీ మీకు కనిపిస్తుంటే. సో మిల్కీగా ఉందన్నమాట. సో థ్యాంక్ గాడ్ స్మెల్ అయితే లేదు. నా ఫేస్కి స్మెల్ ఉన్న ప్రోడక్ట్స్ అస్సలు పడవన్నమాట. సో ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. సో ఒక క్రీమ్ లాగా ఉంది అంటే అండ్ చూసారంటే దట్ గ్లో యూ కెన్ సీ. ఫేస్ మీద అప్లై చేసుకుంటే కూడా ఇలానే ఉంటుంది అనుకుంటా. అండ్ నాకైతే నచ్చింది. లెట్స్ సీ, చాలా రోజులు యూజ్ చేసి ఎలా ఉంది ఏంటిది అనేది అయితే నేను ఇంకో వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి మినిమలిస్ట్ వాళ్ళది ఫ్రీబీ వచ్చిందనమాట. మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ బాగుంటాయి. నేను ఆల్రెడీ సీరం అలాంటివి వాడున్నాను. సో ఇది ఫ్రీ వచ్చింది కదా, వై నాట్ యూజ్ ఇట్. సో విటమిన్ B5 10% మాయిశ్చరైజర్ విత్ కాపర్, జింక్, మెగ్నీషియం ప్లస్ హైలరానిక్ యాసిడ్. అదొక్కటే నాకు తెలిసింది ఇంట్లో. హైలరానిక్ యాసిడ్, నయసైనమైడ్, ఆర్బుటిన్, ఇట్లా కొన్ని ఉంటాయి కదా హెల్త్ స్కిన్కి మంచివని. సో లైట్ వెయిట్ అండ్ ఆయిల్ ఫ్రీ అంట ఫర్ ఆయిల్ ఆర్ కాంబినేషన్ స్కిన్. సో డెఫినెట్లీ ఇది నాకైతే యూజ్ అవ్వదు అనుకుంటా, బట్ ఎనీవేస్ వీ విల్ ట్రై అండ్ యూజ్ ఇట్. ట్యూబే ఇచ్చారు ఫ్రీ గిఫ్ట్ అయినా సరే. ఆల్మోస్ట్ లైక్ ఒక 1 month 2 months అలా వాడచ్చు దీన్ని. సో సన్ స్క్రీన్ కొనాలనుకున్నాను అనమాట. నా దగ్గర .N-కి సన్ స్క్రీన్ ఉంది, అది అయిపోయింది. అండ్ ప్రస్తుతానికి లైక్ ఇంకొక సన్ స్క్రీన్ ఏంటది ఆక్వాలాజిక్ వాళ్ళ సన్ స్క్రీన్ వాడుతున్నా. అది కూడా బాగుంది కానీ నాకు ఆ స్మెల్ అస్సలు నచ్చలేదు అనమాట, ఆక్వాలాజిక్ వాళ్ళ స్మెల్. సో మళ్ళీ ఈసారి కొత్తగా బ్యూటీ ఆఫ్ జోసాన్ వాడదాము సన్ స్క్రీన్ అని కార్ట్లోకి యాడ్ చేస్తాను. ఆర్డర్ చేసే లోపల అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ కార్ట్లోకి యాడ్ చేస్తాను, ఆర్డర్ చేసే లోపల అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట. ఇది అయ్యే పని కాదురా బాబు అనేసి. సో ఈసారి మళ్ళీ నేను నా N-కి సన్ స్క్రీన్ కొన్నాను అనమాట. సో ఇది వచ్చేసి డిఫరెంట్ వేరియంట్లో, డిఫరెంట్ లైక్ ఫ్రేగ్రెన్స్ ఆర్ డిఫరెంట్ అంటారు కదా, సో అలా అనమాట. సో విటమిన్ C ప్లస్ E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్, వాటర్ లైట్ ఫ్లూయిడ్. సో 50+ PA++++ SPF, బ్రాడ్ స్పెక్ట్రమ్ విత్ సికిలియన్ బ్లడ్ ఆరెంజ్ అంట ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. డ్యూయీ ఫినిష్ ఇస్తుందంట. ఫైట్స్ డల్నెస్ అండ్ డార్క్ స్పాట్స్. చాలా రాసుంటారు ఇవన్నీ. నేను అస్సలు చదివినా సరే చాలామంది అంటారు మీరు ఈ ప్రోడక్ట్స్ ఏం రాసుంటారో అది చూసుకోనండి అని అంటారు కదా. సో నాకు అవన్నీ చూసినా కూడా నాకు అర్థం కాదు. బేసికల్ నా స్కిన్కి అది సెట్ అయిందంటే సెట్ అయింది, సెట్ అవ్వలేదంటే సెట్ అవ్వలేదు. కానీ సమ్ టైమ్స్ చూస్తాను, అంటే నాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుంటే చూస్తాను అనమాట. సో ఓకే, ఇది సన్ స్క్రీన్. నా దగ్గర ఇంతకుముందు కూడా ఇదే అనుకుంటా ఉన్నింది, నాకు సరిగ్గా గుర్తుకులేదు. సో మళ్ళీ ఇదే ఆర్డర్ చేసినట్టున్నా. సో ఒక సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ కూడా మీకు తెలుసుంటే నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఎక్కువ వాడతాను అనమాట. తక్కువ కాదు, లైక్ ఎక్కువ సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈ మధ్య కాసారెక్స్ వాళ్ళది మాయిశ్చరైజర్ కూడా వాడుతున్నా. నార్మల్ టు డ్రై స్కిన్ టోన్ ఏ మాయిశ్చరైజర్స్ చూస్ చేసుకోవచ్చు, ఏ చూస్ చేసుకోకూడదని నేను ఒక PhD చేసేసి ఉంటాను దాని మీద అనమాట. సో ఈసారి చేస్తాను నేను ఆ వీడియో అయితే ఏది యూస్ చేయొచ్చు
ఇంకొకటి కొనుక్కున్నా అనమాట మాయిశ్చరైజర్, కొత్తగా ట్రై చేస్తున్నా. ఇది కూడా డాట్ అండ్ కీ వాళ్ళది. సో డాట్ అండ్ కీ వాళ్ళది సెరమైడ్స్ అండ్ హైలోరానిక్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ pH 5.5 ప్రోబయోటిక్స్ అండ్ రైస్ వాటర్ అంట. సో ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో నేను మళ్ళీ చెప్తున్నా, నా స్కిన్కి ఫ్రేగ్రెన్స్ అస్సలు పడదు. ఏదైనా ప్రోడక్ట్లో కనుక ఫ్రేగ్రెన్స్ ఉంటే ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఏదో కొత్త 2 ప్రోడక్ట్స్ వాడానని చెప్పిన కదా, 2 ప్రోడక్ట్స్, ఆ రెండిట్లో ఏది నా స్కిన్కి ఇంత ఇలా డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఇచ్చిందో అనేసి అయితే నాకు తెలీదు. బట్ ఏదో ఒకటైతే ఇచ్చిందనమాట. ఇది కూడా నేను చాలా రివ్యూస్ విన్నా, డాట్ అండ్ కీ వాళ్ళ మాయిశ్చరైజర్ కూడా బాగుంటుంది అనేసి. సో దిస్ ఈస్ దట్ మాయిశ్చరైజర్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్. నాకు ప్యాకేజింగ్ కూడా బాగా నచ్చింది. సో లెట్ మీ పుట్ ఇట్. సో మాయిశ్చరైజింగ్ గానే అనిపిస్తుంది ప్రస్తుతానికి, బట్ నేను వాడితే కానీ చెప్పలేను అనమాట. సో ఇప్పటి వరకు చూసారంటే అన్ని కొత్త ప్రోడక్ట్సే. నేను మీకు చూపించినవి ఏవి ఆల్మోస్ట్ నేను అసలు ఏవి వాడలేదు అనమాట. అన్నీ కొత్తవే, ఆ సన్ స్క్రీన్ తప్ప మీతో అన్నీ న్యూ ప్రోడక్ట్స్ టు మీ అట్లీస్ట్ ఫర్ నౌ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక హెయిర్ కేర్ ప్రోడక్ట్ అనమాట. సో ఏంటిది అంటే ఒక షాంపూ ఆర్డర్ చేశాను. ఈ షాంపూ ఎన్నో రోజుల నుంచి కొనాలి వాడాలి అని వెయిట్ చేస్తూ ఇప్పుడు కొనడానికి కుదిరిందనమాట. సో ఇది వచ్చేసి లారియల్ ప్రొఫెషనల్ ప్యారిస్ వాళ్ళది అబ్సల్యూట్ రిపేర్ అనమాట. స్కిన్ ప్రొఫెషనల్ రీస్ట్రక్చరెంట్ ఇందాక చెప్పిన కదా, అవన్నీ ఉన్నాయి దీంట్లో. నాకు అర్థం కాని భాష అంతా ఉందన్నమాట దీంట్లో. సో ఇన్స్టెంట్ రీసర్ఫేసింగ్ ఫర్ డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్. సో మీది కనుక డ్రై హెయిర్ అంటే, డ్యామేజ్ ఉంటే కనుక యూ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ లారియల్ ప్రొఫెషనల్ అని చెప్తారు. మీరు ఏదైనా కానీ లైక్ సలూన్స్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఇఫ్ యూ ఆస్ దెమ్ లైక్ ఏ షాంపూ వాడచ్చు, ఏ కండిషనర్ వాడచ్చు అని కానీ అడిగారు అనుకోండి, సో దే విల్ కళ్ళు మూసుకొని చెప్తారనమాట, లారియల్ ప్రొఫెషనల్ ఏదైనా తీసుకోండి, ఇట్ విల్ వర్క్ అని. సో నేను కూడా అదే తీసుకున్నా, లారియల్ ప్రొఫెషనల్ ఒకటి తీసుకున్నా. సో ఈ ప్రోడక్ట్స్కి వచ్చేసి లింక్స్ అన్నీ ఒకవేళ మీకు ఇక్కడ కనిపించుకున్నా ఉంటే ఈ లైటింగ్లో, నేను ఈ ప్రోడక్ట్స్కి వచ్చేసి లింక్స్ అన్నీ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు వెళ్ళి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇది కొన్నందుకు ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. సో లారియల్ ప్యారిస్ మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ. సో ఇంకొక షాంపూ అయితే ఇట్లా ఫ్రీ ఇచ్చారు. చాలా క్యూట్ ప్యాకేజింగ్తో ఉంది షాంపూ. సో మేబీ ఒక రోజుకి సరిపోతుంది అనుకుంటా ఫర్ 1 డే. సో ఇదేంటంటే 72 hours మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ, హైలోరానిక్ యాసిడ్, రీప్లమ్స్ హెయిర్ విత్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అంట. సో ఇది ఫ్రీ ఇచ్చారు. ఇది కొన్నాను అనమాట. మాయిశ్చరైజర్ అన్నీ నేను నార్మల్ టు డ్రై స్కిన్ టోన్కి సరిపోయే మాయిశ్చరైజర్సే కొంటాను. ఇది నేను ఇంతకుముందు నాకు ఒక ఫ్రీబీ వచ్చిందనమాట. ఇది బయోడర్మా వాళ్ళది. ఎంత బాగుంది తెలుసా ఈ మాయిశ్చరైజర్ అసలు. సెటాఫిల్ తర్వాత ఫేస్కి ఇంకేదైనా మాయిశ్చరైజర్ నేను చెప్తాను అంటే అది ఇదే. సో సచ్ అ బ్యూటిఫుల్ మాయిశ్చరైజర్ ఇది. చాలా హైడ్రేషన్ ఇస్తుంది ఫేస్కి. మీరు యూ కెన్ ట్రస్ట్ మీ ఆర్ యూ కెన్ గో అండ్ పర్చేస్ చేసి మళ్ళీ వాడి కూడా యూ కెన్ చెక్ ఎలా ఉంటుంది ఇది అనేది. మీరు వాడి కొని చూడండి కూడా. చాలా 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 బాగుంటుంది ఈ మాయిశ్చరైజర్ అయితే. అండ్ ఇది వచ్చేసి నార్మల్ టు డ్రై సెన్సిటివ్ స్కిన్కి అనమాట. సో దీంట్లో కూడా ఏదో వేరే తెలియని భాషలో రాస్తున్నారు, ఐఎమ్ సో సారీ. బట్ నేను ఇది ఆల్రెడీ వాడున్నా కాబట్టి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక మాయిశ్చరైజర్స్ మీద, ఫేస్ మాయిశ్చరైజర్స్ మీద ఒక వీడియో అయితే డెఫినెట్లీ చేస్తాను నేను. ఒకవేళ మీకు ఇంకేదైనా తెలియాలంటే కూడా కమెంట్ చేయండి, ఐ విల్ మేక్ వీడియో ఆన్ దట్ ఆల్సో. అండ్ ఈసారి అయితే కొత్తగా ఇంకొక ఐలైనర్ పర్చేస్ చేశాను. సో దిస్ ఇస్ దట్ ఐలైనర్ అనమాట. సో ఐలైనర్ అంటే నా దగ్గర కొలోసల్ వాళ్ళది ఎల్లో కలర్లో ఉంటుంది కదా, సో అది ఒక్కటే ఉందన్నమాట చాలా రోజులుగా. నేను ఎక్కువ వాడను కూడా ఐలైనర్. ఈరోజు ఒక్కరోజు మళ్ళీ వేసుకున్నాను, ఎందుకంటే నాకు వేసుకోవడం సరిగ్గా రాదు. సో ఈ మధ్య మళ్ళీ ఒకటి కొన్నాను అనమాట. సో ఇదైతే పెన్సిల్ లాగా, అంటే స్కెచ్ పెన్ లాగా ఉంది కదా, అందుకని కొన్నాను అనమాట. ఇది వచ్చేసి మేబెలిన్ న్యూయార్క్ వాళ్ళ టాటూ లైనర్. సో ఇది కూడా వేసి చూపించేస్తాను మీకు. సో చూడండి ఎంత బాగుంది, వావ్, జస్ట్ వావ్ కదా. సో ఒక స్కెచ్ పెన్ లాగా ఉందన్నమాట. స్కెచ్ పెన్తో ఎలా గీసుకోవచ్చు, అలా ఈజీగా వేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఇది తీసుకున్నా. నాకు ఈ ప్యాకేజింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ప్రోడక్ట్ ఎన్ని రోజులు వస్తుంది, ఎలా ఉంటుంది అనేది అయితే నేను వాడిన తర్వాత మాత్రమే మీకు చెప్పగలుగుతాను. సో ఇందాక బయోడర్మా మనము ఒక మాయిశ్చరైజర్ కొన్నాం కదా, దానికి వచ్చేసి ఇట్లా చిన్నగా ఒకటి ఫ్రీ ఇచ్చారనమాట. సో ఇదేంటి అంటే, సో క్లెన్జర్ కదా, ఆ క్లెన్జర్ చాలా చిన్నది, ఒక రోజు వాడితే అయిపోతుంది అనుకుంటా మోస్ట్లీ. సో లెట్స్ ఓపెన్ అండ్ సీ దిస్. సో ఫ్రీబీస్ మనం ఏం చెప్పలేము అనమాట, మనం ఏం చూస్ కూడా చేసుకోలేము, వాళ్ళు ఇచ్చింది వాడాల్సింది అంతే.
సో చాలా క్యూట్గా చిన్ని బాటిల్లో ఇచ్చారు. సో లెట్స్ యూజ్ దిస్ అండ్ సీ. ఒకవేళ ఇది కానీ నాకు నచ్చితే మనకి లైక్ కాంబినేషన్ ఆయిలీ స్కిన్ కంటే ఇది ప్యూరిఫైయింగ్ క్లెన్జింగ్ ఫోమింగ్ జెల్ యాక్చువల్గా. సో ఇది కనుక మనకి నచ్చితే మనం పెద్ద బాటిల్ కొనుక్కోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట అది. సో ఈసారి మినిమలిస్ట్ వాళ్ళవి ఇంకొక 2 ప్రోడక్ట్స్ కొన్నామంటే, ఈ 2 కొనిన దానికి ఇందాక చూపించిన మినిమలిస్ట్ ప్రోడక్ట్ అదేదో మాయిశ్చరైజర్ ఇచ్చారు కదా, అది ఫ్రీ వచ్చింది. ఈ 2 ప్రోడక్ట్స్ కొనిన దానికి అనమాట. సో ఒకటి వచ్చేసి మినిమలిస్ట్ వాళ్ళ హెయిర్ గ్రోత్ యాక్టివ్. సో మీకు నేను ఇంతకుముందే చెప్పినట్టు నేను ఇంతకుముందు వచ్చేసి ఒకసారి విష్ కేర్ వాళ్ళది ఇది వాడాను అనమాట, హెయిర్ గ్రోత్ సీరం. బట్ నాకు అది ఏమో కన్సిస్టెంట్గా వాడాలి, వాడితే రిజల్ట్స్ తెలుస్తాయని అన్నారు. కానీ నేను ఒక బాటిల్ వాడేసరికి నాకు అంత అనిపించలేదన్నమాట. కాబట్టి ఈసారి మినిమలిస్ట్ వాళ్ళది హెయిర్ గ్రోత్ సీరం అయితే కొనుక్కున్నా. సో లైటింగ్ కొంచెం మారుండొచ్చు, ఏంటంటే లైటింగ్ ఆపాను అనమాట. సో లైట్ ఆపి న్యాచురల్ లైట్లో చేస్తున్నా. సో కొంచెం చేంజ్ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ 18% హెయిర్ సీరం విత్ 5% క్యాపిక్సల్ ఏదో రెడిసెల్ ప్రొకాపల్ అనేది ఉంది. రెడ్యూసెస్ హెయిర్ ఫాల్, బూస్ట్ గ్రోత్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అని ఉంది. సో మినిమలిస్ట్ వాళ్ళ హెయిర్ ఇది కూడా వేరే ఇంకో పెద్ద బాటిల్ ఉందన్నమాట. పెద్ద వర్షన్ కూడా ఉంది, వేరియంట్ కూడా ఉంది దీంట్లో. నేనైతే చిన్నది కొనుక్కున్న ప్రస్తుతానికి. ఒకసారి వాడి చూద్దాం కదా, వాడి చూసిన తర్వాత ఒకవేళ బాగుంటేనే ఇంకొకటి కొందాం మనం, లేకపోతే ఎందుకు నో. సో ఇంకొకటి వచ్చేసి హైలరానిక్ యాసిడ్. ఇది నేను మినిమలిస్ట్ వాళ్ళది ఆల్రెడీ వాడినాను అనమాట. సో హైలరానిక్ యాసిడ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. డ్రై స్కిన్కి మంచిగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అనమాట హైలరానిక్ యాసిడ్. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ అగైన్ డ్రాపర్ అనమాట. సో ఈ డ్రాపర్, సో ఇది కూడా బాగుంటుంది. ఒకసారి మీకు నేను ఎక్కడెక్కడైనా వేసి చూపిస్తా. కొంచెం థిక్గా ఉంటుంది అనమాట ఈ ఫార్ములా కూడా. సో లైక్ ఇఫ్ యూ సీ లైక్ స్నేల్ మ్యూసిన్ అవి ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. ఇఫ్ యూ సీ లైక్ స్నేల్ మ్యూసిన్ 96% సీరం అని ఉంటుంది కదా, అది ఆల్రెడీ 3 ఫినిష్ చేశాను నేను లాస్ట్ 2 ఇయర్స్లో మోస్ట్లీ. సో అది నాకు రియలీ చాలా బాగా నచ్చింది అనమాట. సో అది కాకుండా ఈసారి ఇంకొకటి ట్రై చేద్దామని ఇదైతే కొనుక్కుంటున్నా. లెట్స్ సీ ఇది అలానే ఉంటుందా లేకపోతే వేరేలాగా ఉంటుందా అని. ఇది వచ్చేసి పొద్దున్న నైట్ 2 సార్లు వాడచ్చు ఆఫ్టర్ క్లెన్జింగ్ అండ్ టోనింగ్ యువర్ స్కిన్. ప్యారిస్ వాళ్ళ లారియల్ ప్రొఫెషనల్ షాంపూ. సో దాంతోపాటు నేను ఇది కూడా కొన్నాను అనమాట. ఇది వచ్చేసి అబ్సల్యూట్ రిపేర్ ప్రోటీన్ ప్లస్ ఒమేగా 9 మాస్క్. ఇది యాక్చువల్లీ హెయిర్ మాస్క్. సో బేసికలీ నార్మల్గా మనం కండిషనర్స్ అవి ఇవి అప్లై చేస్తూ ఉంటాం కదా, నాకు చాలా బద్ధకం కండిషనర్స్ అప్లై చేయాలంటే. ఎందుకంటే కండిషనర్ స్నానం చేసిన వెంటనే కండిషనర్ అప్లై చేసినా అది మొత్తం వాటర్లోనే పోతాన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు. ఈసారి మాస్క్ అప్లై చేసి చూద్దాము ఎలా ఉంటుంది. అండ్ దట్ టు లారియల్ ప్రొఫెషనల్ అనేది చాలా ట్రస్టెడ్ కాబట్టి లెట్స్ ట్రై దిస్ అని కొన్నాను అనమాట. సో కొని వాడి హెయిర్కి ఎలా ఉందో చెప్తాను. నేను చెప్పాను కదా అన్నీ ఆల్మోస్ట్ ఎసెన్షియల్సే ఆర్డర్ చేసి ఉంటాను. ఈసారి ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది ఓపెన్ చేద్దాం. దాంతోపాటు డవ్. సో ఇది వచ్చేసి డవ్ హెల్దియర్ హెయిర్ అనమాట. డీప్ రిపేర్ 10-in-1 డీప్ రిపేర్ ట్రీట్మెంట్ మాస్క్. సో ఇది చాలా రివ్యూస్ విన్నాను నేను. అంటే నా ఉద్దేశం ఏంటంటే జుట్టు ఉన్నంత వరకే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. మన జుట్టు పోయిందంటే చాలా కష్టము. సో జుట్టు ఉంచుకోవడానికి కొన్ని రోజులైనా ఇంకొన్ని రోజులు ఉండని జుట్టు అనుకోవడానికే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేస్తున్నామట. చిన్నప్పుడు అంతా ఇవేం వాడలేదు, కానీ జుట్టు చాలా బాగుంది. లిటరలీ క్లినిక్ ప్లస్ షాంపూ వాడేవాళ్ళం మేము. ఎంత బాగుందంటే నా హెయిర్ చాలా పొడుగ్గా చాలా హెల్దీగా ఉండింది అనమాట. మా అమ్మని అడిగితే చెప్తుంది. బట్ ఇప్పుడు అది అట్లా లేదు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ సంథింగ్. సో ఇది వచ్చేసి డవ్ అనమాట. దీన్ని చాలామంది చెప్పారు. అండ్ ప్రైస్ కూడా ఏమంత ప్రైజీ కాదు ఫర్ ద క్వాంటిటీ. ఇంత పెద్ద టబ్కి ఇంత ప్రైస్ అంటే ఇట్స్ లైక్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఒకసారి ట్రై చేద్దాం కదా. నాదైతే ఫుల్ డ్రై అండ్ హెయిర్ కూడా డ్రైగానే ఉంటుంది, నాకు లైఫ్లెస్గా ఉంటుంది అనమాట. ఇఫ్ వాళ్ళది ఇది ఒకటి ఉందనమాట. ఇది నేనే ఆర్డర్ చేశాను అనుకుంటా. ఇది ఫ్రీబీ అయితే కాదు, చిన్నది ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమే. ఇది కూడా డ్రై టు వెరీ డ్రై స్కిన్ అనమాట. సో నా స్కిన్కి ఒకసారి ట్రై చేద్దామని చిన్న వేరియంట్ ఆర్డర్ చేశాను. ఇది కూడా బాగుంటుంది అనుకుంటా. సెరావే ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అంటే బాడీ లోషన్ వాడున్నాను అనమాట సెరావే వాళ్ళది. నిజంగా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డెర్మటాలజికలీ టెస్టెడ్. ఇప్పుడు సెటాఫిల్ ఎలాగో ఇది కూడా అలాగే అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. లెట్ మీ ట్రై దిస్. అండ్ వింటర్లో అయితే నాది ఫుల్ డ్రై అయిపోతుంది అనమాట స్కిన్. ఇంకా వింటర్ ఇప్పుడు కాదు కాబట్టి సమ్మరే వచ్చేసింది కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా అలా ఫీల్ అయితే ఐ వాంటెడ్ టు యూజ్ దిస్. అందుకే చాలా చిన్న ట్యూబ్ ఆర్డర్ చేశాను అనమాట.
మీన్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట, బీ బాడీ వైజ్ది. నేను ఇఫ్ యూ ఆస్క్ మీ అక్క ఏ రోల్ ఆన్ బాగుంటుంది అండర్ ఆర్మ్కి అని కనుక మీరు అడిగితే బీ బాడీ వైజ్ది ఒకటి బాగుంటుంది, ఇంకొకటి వచ్చేసి కెమిస్ట్రీ ప్లే వాళ్ళది బాగుంటుంది అనమాట. నాకు ఈ రెండు చాలా బాగా నచ్చినాయి. ఇట్స్ అప్ టు యూ, మీరు ఏ స్కిన్ కన్సర్న్స్తో ఎట్లా వాడుతున్నారని. రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట. సో రెండు లైక్ దే సేమ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ కంట్రోల్ బాడీ ఆర్డర్ రెడ్యూస్ పిగ్మెంటేషన్ అని చెప్తారు. అండ్ ఒక రోజు వాడి 10 రోజులు వాడకపోతే కాదంట, అంటే నార్మల్గా వాడుతూ ఉండాలి. ఎక్కువ రోజులు వాడితే ఏదైనా సరే ఇట్ డస్ వాట్ ఇట్ డస్ టు యువర్ స్కిన్. అండ్ ఇదైతే పెద్దది ఆర్డర్ చేశాను, ఎందుకంటే నేను నార్మల్గా వాడుతూ ఉంటా ఎవ్రీడే లైక్ కాబట్టి. సో ఐ నీడ్ దిస్. అండ్ ఇది కూడా ఒక 1 month 1.5 month అంత వస్తుంది అంతే. ఒక 2 months వస్తుందా, మోస్ట్లీ 2-3 months వస్తుంది అనుకుంటా. ఇది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి 2-3 months రావచ్చు. సో ఆ తర్వాత లైక్ ఇది వచ్చేసి ఇట్లా రోల్ ఆన్ టైప్ అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఐ విల్ స్విచ్ టు సంథింగ్ ఎల్స్ ఆర్ ట్రై సంథింగ్ ఎల్స్. ఇది ఎక్కువ ఫ్రేగ్రెన్స్ ఉండదు, బట్ చాలా బాగుంటుంది అనమాట. డెఫినెట్లీ బాడీ ఆర్డర్ అయితే కంట్రోల్ చేస్తుంది, అదైతే యూ కెన్ ట్రస్ట్ మీ ఆన్ దట్. బాడీ రేజర్ ఒకటి అండ్ లైక్ ఫేస్ రేజర్స్ ఒక 3 ఆర్డర్ చేశాను అనమాట. సో హెయిర్ రిమూవల్ కోసము ఐ గాట్ 1 more ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ బయోడర్మా. సో ఇది కూడా చాలా క్యూట్ చిన్ని ప్యాకేజింగ్లో వచ్చిందనమాట. ఇది బయోడర్మా వాళ్ళది ఫ్రీ బీ ఇది యాక్చువల్లీ. ఇది మాయిశ్చరైజర్ క్లెన్సింగ్ ఫోమింగ్ జెల్. అగైన్ ఇందాక కూడా ఒక గ్రీన్ కలర్లోనో బ్లూ కలర్లోనో ఒక క్లెన్సింగ్ ఫోమింగ్ జెల్ వచ్చింది కదా, సేమ్ థింగ్ ఇంకొకటి ఇచ్చారనమాట క్లెన్సింగ్ ఫోమింగ్ జెల్, ఎందుకో మరి. సో 2 ఇచ్చారు. సో బయోడర్మా వాళ్ళ మిసెలర్ వాటర్. సో మిసెలర్ వాటర్ మేకప్ రిమూవర్ క్లెన్సెస్ అండ్ సూట్స్ సెన్సిటివ్ స్కిన్, ఫేస్ అండ్ ఐస్. సో ఇది ఎందుకు పర్చేస్ చేశాను అంటే నేను సెటాఫిల్ క్లెన్సర్ వాడతాను నార్మల్గా, సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నాది. బట్ ఈ మధ్య ఐ స్టార్టెడ్ అప్లయింగ్ లిటిల్ మేకప్, అట్లీస్ట్ బ్లష్, సన్ స్క్రీన్, పౌడర్, ఇలాంటి లూజ్ పౌడర్ ఇలాంటివి అప్లై చేయడం స్టార్ట్ చేశాను నేను రెగ్యులర్గా. సో అట్లా అప్లై చేసినప్పుడు అదైతే అస్సలు పోదు, నమ్మకండి మీరు సెటాఫిల్ అలాంటప్పుడు మాత్రము. ఒకవేళ ఇలాంటి మిసిలర్ వాటర్ ఏదైనా వాడి దాన్ని వాడితే ఓకే ఫైన్, బట్ అదే డైరెక్ట్గా వాడితే ఇట్ వోంట్ రిమూవ్ యువర్ మేకప్, ఇట్ జస్ట్ రిమూవ్స్ లైక్ నార్మల్ స్కిన్ పైన డర్ట్ రిమూవ్ చేస్తుంది అంతే. సో ఇట్ డస్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ అంతే అనమాట. బట్ ఇది వచ్చేసి మేకప్ రిమూవల్ కోసం. దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే కొంటున్నా కాబట్టి. ఇది ఇంపార్టెంట్ స్టఫ్, ద స్టఫ్ దట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ టు షో. ఇది వచ్చేసి టింట్స్ అనమాట, ఎట్యూడ్. ఎన్నో రోజుల నుంచి లైక్ ఫర్ ఆల్మోస్ట్ సమ్ 6-7 months నుంచి వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటా ఉండి పర్చేస్ చేసిన ప్రోడక్ట్ ఇది. ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్. సో ఎట్యూడ్ ఫిక్సింగ్ టింట్. ఇది వచ్చేసి క్రాన్బెర్రీ ప్లమ్, ఇది వచ్చేసి రోజ్ బ్లెండింగ్. సో రోజ్ బ్లెండింగ్ ఇది చూద్దాం ఫస్ట్ మనం. వావ్ గైస్, బాగుంది గైస్, ఇట్స్ నైస్, ఇట్స్ గుడ్, బాగుంది. టింట్ అనమాట ఇది. దిస్ ఇస్ నాట్ లిప్స్టిక్ అగైన్, దిస్ ఇస్ జస్ట్ లిప్ టింట్. సో లిప్స్టిక్స్ అప్లై చేసుకోకుండా ఉన్నప్పుడు ఐ కెన్ గో విత్ లిప్ టింట్ అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ కొన్ని లిప్ టింట్స్ ఉన్నాయి విచ్ ఐఎమ్ నాట్ బేసికలీ యూజింగ్. ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి క్రాన్బెర్రీ ప్లమ్. ఇది కొంచెం డార్కర్ షేడ్ అనమాట. సో ఇక్కడనే కింద అప్లై చేసి చూపిస్తా. సో దిస్ ఈస్ ద డార్కర్ షేడ్ అండ్ దిస్ ఈస్ లిటిల్ లైటర్ షేడ్. సో రెండు కొంచెం ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గానే ఉన్నాయి, బట్ దే ఆర్ డిఫరెంట్. ఓకే అంతే గైస్. ఈ డబ్బా కూడా అయిపోయింది. 10,000కి కొన్నా గైస్, 10,000 రూపాయలకి కొన్న ప్రోడక్ట్స్ 10 నిమిషాల్లో అయిపోయినాయి. మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ నచ్చుంటే ప్లీజ్ కింద లింక్స్ ఇస్తాను, మీకు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ నేనైతే నెక్స్ట్ వీడియో వచ్చేసి నా మాయిశ్చరైజర్స్ గురించి చేద్దాం అనుకుంటున్నా, ఫేస్ మాయిశ్చరైజర్స్ గురించి ఫర్ డ్రై అండ్ నార్మల్ టు డ్రై స్కిన్ టోన్కి సంబంధించి. నేను ఇంకేదైనా రిలేటెడ్ వీడియోస్ చేయాలి అనుకుంటే కనుక మీరు ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ మేక్ దట్ వీడియో ఫర్ యూ గైస్. అండ్ that is all. ఇంకా కూడా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే go ahead and subscribe to the channel. And thank you so much for watching this video. Have a good day all of you. Bye bye.